ఓం నమః శివాయ. శ్రీ శివదేవుని వ్రత కథ. ఈ కథ కార్తీక మాసంలోనే చేసుకుంటాము. కార్తీక మాస సోమవారం చేసుకుంటాము. ఈ వ్రత కథ పూజా విధానము చదువుతున్నాను. ముందుగా మనం కేశవనామాలు చదువుకొని, గోత్రనామాలు చదువుకొని అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరము కథ నేను చదువుతున్నాను. మీరు అది పెట్టుకొని వింటూ చేసుకోవచ్చు. మీకు పుస్తకం దొరికితే మీరు పుస్తకం ఫాలో అవ్వచ్చు. శ్రీ శివాష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణియే నమః. ఓం కట్వంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకాంతాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామరయే నమః. ఓం అంధకాసురశోధనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణియే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోదూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణానాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతయే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వినే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమథనాథాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వాపినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం హ్యూమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థాణవే నమః. ఓం అహృద్నాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాప విమోచనాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం హరయే నమః. ఓం పోషదంతవిధే నమః. ఓం అవ్యగ్రాయ నమః.
ఓం దక్షద్వారహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రేభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. శివాష్టోత్తరం సంపూర్ణం. శివదేవుని కథ ప్రారంభం. ఓ భక్తులారా, తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బేదవాడగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అని ఆమెను పెండ్లియాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు ద్రాక్షాయిని. బేదవాడకుడు చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యాబిడ్డలను పోషించుకొనుచుండెను. ఇలాగున కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను. మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు మని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక మొదసులు బ్రాహ్మణుడు ఎదురయ్యి, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధముగా చెప్పదొడంగెను. మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము. చాలా బీద కుటుంబీకుడను. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక దారిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలన తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియే, ఓయి వెరినాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములు నిచ్చు వ్రతకథ ఒకటి చెప్పెదెను, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా అంత శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపుము స్వామి అని వేడుకొనెను. అంత నా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదయ్యి పూజలు చేయుచుండగా ఈ విషయము యజ్ఞవల్క మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతినికి తెలియచేసి వెడిలిపోయిను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివును పూజించుచు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్ధమాన ఎగుచుండెను. ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడను మహారాజు పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగదుడను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెండ్లియుడుకు వచ్చెను. చంద్రాంగదునికి వివాహము చేయవలనను తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి, పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశదేశాలకు పంపెను. వారనేక దేశములు తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడగు సూరసేన మహారాజు పట్టణం చేరిరి. ఆ రాజునకు సీమంతిని అన్ను కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకొని రాజదర్శనమునకై ఆస్థానమునకు వెళ్ళిరి. అంత రాజు మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగెను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడని కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నమగు సీమంతినీదేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించినారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రుతో యమునా నదీ తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని
తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయిరి. తక్షకుడు చంద్రాంగదును చూచి, ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చితిరి అని అడగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ యొద్దకు తీసుకొచ్చితిమి అని నాగకన్యలు పలికిరి. అంతనా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము కల మహాపతివ్రత. అందువలనే ఈతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడవక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పెను. ఈ సంభాషణంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచూ దిక్కులు చూడసాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపుచరిచి ధైర్యము కలగచేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావము కూడా తెలియచేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చెలికాండ్రుతో పాటు తన భర్త కూడా మరణించియుండని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడవక ఆచరిస్తున్న సోమవార వ్రతము యొక్క ఫలితము ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నములో జగజ్జనని, అమ్మాయి నీ భర్తకు ఏమీ భయము లేదు, విచారించుకుము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమైను. అంతలో ఆమె మేల్కొంచి స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనసును ధైర్యము చేసుకొని యథాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మణులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగినదంతయు తెలుసుకొని తమ కుమారుడు సజీవుడుగా ఉన్నాడనియు మహిమగల మణులతో తిరిగి వచ్చిననియు ఆ శుభవార్తను సూరసేన మహారాజు కబురంపి శుభముహూర్తమున సీమంతినీదేవికి చంద్రాంగదునకు వైభవోపేతముగా పట్టాభిషేకము చేసెను. సీమంతినీదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావము గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చేయుచుండిరి. సీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమ వలననే ఐదోతనము కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును సకలైశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందం పొంది, మహాపురుష, ఆ వ్రతమిట్లు జరపవలనో చెప్పవలసినదని కోరెను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగెను. సోమవారం రోజున ఉదయముననే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో పూజించి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదారి కానీ బెల్లం కాని కలిపి నైవేద్యము పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకొని సేవించాలి. ఇలాగన 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోర్కులు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడైను. కడు నిష్ఠతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని కానక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూచి నాకు ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్లి జరిగినదంతయో భార్యకు తెలియపరిచెను. భార్యాభర్తలు 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దారిద్ర్య బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధనగర్వముచే వ్రతము చేయడం మానివేసినారు. శివదేవునికి కోపము వచ్చి వీరి గర్వ మణచదలిచి మళ్లీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారముగా భిక్షాటనకు ఒక గ్రామమునకు వెళ్లి యాచించగా, ఈవాళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేటుకు వీలు లేదన్నారు. అయ్యో, సోమవార వ్రతం మరిచిపోయినందువలననే మాకి గతి పెట్టినది, చాలా అపచారము చేసినాము అనుకొనుచు ఇంటికి వెళ్లి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచెను.
తాను కథ కూడా వినను అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్తయగు శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానినావు, కథ కూడా విననన్నావు. నేను భేదవాడినైతిని, నీవు అంధురాలు వైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో మని గట్టిగా మందలించినాడు. భార్య అలాగన చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించెను. వెంటనే కన్నులు కనిపించినవి, పోయిన ఐశ్వర్యము కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలుతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతం శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు, పరమందు మోక్షమును పొందెదరు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించెను. శివదేవుని కథ సంపూర్ణం.